సో రీసెంట్‌గా మనము చూసాము 'అంకిత రాజ్' గురించి. సో మీరు చాలా ఇంట్రెస్ట్ కూడా మాట్లాడారు. సో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని చాలామంది బయటకొచ్చారు అని చెప్పేసి. మేము అసలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళము అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు? మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మీకేం అవసరం? ఒక 25 లక్షలు దాకా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినారు అబ్బాయికి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రుల ప్రెషర్ ఉంది, అది ఉంది. మరి ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ సేవ్ చేసిన మనీ పోయే, నువ్వు వెళ్ళిపోయే ఎమోషనల్గా ఈ ట్రాన్స్ఫర్లు ఏం కావాలి? ఇప్పుడు 'అంకిత రాజ్' ఇద్దరు గొడవ ఏదో ఇష్యూస్ వల్ల విడిపోయారు వాళ్ళు. సో అలా అని చెప్పి ఎవరు అలా ఉండకుండా రూల్ ఏం లేదు కదా. లేదు కదా, అంతకు ముందు కూడా ఉన్నారు. లాస్ట్ వరకు చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి ఆమెని ప్రేమించుకుంటా లేదా సో రీసెంట్‌గా మనము చూసాము 'అంకిత రాజ్' గురించి. సో మీరు చాలా ఇంట్రెస్ట్ కూడా మాట్లాడారు. సో వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని చాలామంది బయటకు వచ్చారు అని చెప్పేసి అనేసి. అండ్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే 'అంకిత రాజ్' విడిపోయినంత మాత్రమే మిగతా ట్రాన్స్తో కూడా ఎవరు అబ్బాయిలు ఉండరు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. సో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి కేసెస్ చాలా మీ దాకా వచ్చి ఉంటాయి అన్నట్టు. సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు 'అంకిత రాజ్' విషయం గురించి? కానీ ఇప్పుడు మనల్ని ఒక అబ్బాయి ఇష్టపడి వచ్చినప్పుడు వాడు వదిలేసిపోతాడా ఉంటాడా అనేది అది వాడి ఒపీనియన్, మన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఎంత స్ప్రెడ్ అవుతుంది కదా, ఏం సమాధానం చెప్తారు దానికి? లాజికల్గా మనం ఆలోచించవలసింది ఏంటి అంటే ప్రేమ అనేది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన పుట్టొచ్చు. దానికి సెక్స్ తోటి, సెక్షువాలిటీ తోటి, జెండర్ తోటి సంబంధం అస్సలు లేదు. అంటే ఇద్దరు పురుషులు కానీ, ట్రాన్స్ వారు పురుషులు కానీ, ఆడమగ కానీ, ఇద్దరు పురుషులు మరో స్త్రీలు కానీ, ఇవి ప్రేమ ఎవరి మధ్యన పుట్టొచ్చు కదా. ప్రేమకి కారణం లేదు, రిలీజియన్ లేదు, కులం లేదు, ఏది కూడా లేదు, ప్రాంతాలు విభేదాలు కూడా లేవు కదా. సో ఎవరన్నా కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు స్పాంటేనియస్గా ఒకరి పట్ల ఒకరికి వచ్చే భావన ప్రేమ. సో ఆ ప్రేమ పుట్టినప్పుడు సమాజంలో నిర్ణయించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో, సమాజము మనం ఎలా ఆలోచించాలి అంటే సమాజం నిర్ణయించిన రూల్స్ అంటే పురుషుడు ఆడవారు రూల్స్ ఏవైతే ఉన్నాయి, పురుషుడు ఇలా ఉండాలి, స్త్రీ ఇలా ఉండాలి, పురుషుడు ఇలా ఉండకూడదు, స్త్రీ ఇలా ఉండకూడదు అని కూడా ఉంది సమాజంలో, కల్చర్లో, నాగరికతలో కదా. ఒకవేళ పురుషుడు ఇలా ఉండకపోతే దానికి ఏం శిక్షలు కూడా ఉంది, స్త్రీ ఇలా ఉండకపోతే ఏం శిక్షలు కూడా ఉంది కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇది మాత్రమే సమాజంలో ఉంది. ఈ సమాజాన్ని మనం కాదనుకొని ట్రాన్స్ అని, అంటే మనం మగవారిగా పుట్టిన ఆడవారిగా పుట్టిన మన మనసులో ఏదైతే భావన ఉందో ఆ భావన నమ్ముకొని మనం బయటకు వస్తాం. అందుకని ఈ సమాజం మనల్ని వెలివేస్తుంది. ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఈ మెజారిటేరియన్ సమాజంలో ఏదైతే మగ ఆడ సంస్కృతి ఉందో ఆ సంస్కృతి మనల్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మనం ఆ సంస్కృతిని వ్యతిరేకించి బయటకు వచ్చి చీరలు కట్టుకొని సర్జరీ చేసుకొని మనకు దొరికినది అడుక్కుంటా, ఒళ్ళు అమ్ముకుంటూ ఏదో ఒక రకంగా జీవిస్తున్నాం. అయినా కానీ జీవించనివ్వట్లేదు. మర్డర్ చేస్తున్నారు, రోజు కత్తులు పెట్టి గాయాలు పెట్టి కోస్తున్నారు, ఇదంతా అయినా కానీ మనం ఆ రోడ్డు మీద అదే రోడ్డు మీద చచ్చి బతుకుతున్నాం యాక్చువల్. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మగవారు కానీ ఆడవారు కానీ అందులో నుంచి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నామని చెప్తాము. సో ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య కలుగుద్దో తెలియదు. ప్రేమకి కంట్రోలే లేదు, అంటే అది స్పాంటేనియస్గా కలుగుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఆ బైనరీ సమాజం వచ్చినప్పుడు మన మీద కొద్దిగా ప్రేమ కలుగుతుంది, ఇద్దరు కలిసి జీవించాలని అనుకుంటారు. కానీ ఈ బైనరీ సమాజం నుంచి మనం ఎప్పుడైతే బయటకు వచ్చి జీవిస్తున్నామో అందులోంచిన వ్యక్తులు ఎప్పుడైతే మన దగ్గర రావాలనుకుంటారో ఈ సమాజం ఎప్పుడు వాళ్ళని లాగుతూనే ఉంటుంది వాపస్. ఎందుకంటే మీరు మా కల్చర్ని వదులుకొని ఎందుకు పోయారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయారు, మీరు అసంటోళ్ళ, మీకు ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు లేరా, మీరెందుకు అక్కడ పోయారు, మీరు అక్కడ పోవాల్సిన అవసరం ఉందా, మీరు అక్కడ పోవటం వల్ల మీ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ ఖాందాన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా హేళనకు గురవుతున్నారు. ఈ ప్రెషర్ ఉంది, ఈ ప్రెషర్ ఎక్కువ ఉంది.
నేనేం చెప్తానంటే అందుకని ట్రాన్స్ వాళ్ళు కూడా ప్రెషర్ లేదని నేను చెప్పాను. హిజ్రా సమాజం కానీ ఏదన్నా కానీ కొన్ని కట్టుబాట్లతో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆ హిజ్రా సమాజంలో ఒకవేళ హిజ్రా మహిళ ఒక పురుషుడిని కలిసి జీవిస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు అనుకున్నప్పుడు ఆ హిజ్రా సంస్కృతి కూడా మేము అసలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళము అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు, మీకేం అవసరం అనేసి ఈ హిజ్రా సమాజం కూడా వాళ్ళని పక్కన పెట్టినట్టు వీళ్ళు కూడా ప్రవర్తిస్తారు. అక్కడ వాళ్ళు పక్కన పెట్టినట్టు ప్రవర్తిస్తారు, వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఇష్టపడ్డారో వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోతారు, ఇటు ఈ సమాజానికి అటు ఆ సమాజానికి. ఏ ఇద్దరు వ్యక్తులు అయితే కొన్ని కమ్యూనిటీ లివింగ్లో ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ ఎందులో లేదు. ఎందుకంటే మనం అందరం జంతువులం బేసికల్గా కదా. సో ఇప్పుడు మనము అడవిలో తీసుకుంటే పులులు, సింహాలు, జీబ్రాలు, గుర్రాలు ఇలా ఒక చోట ఉంటే మనం అందరం అట్లా ఉంటాం యాక్చువల్గా. మనకు మనం ఏర్పరచుకుంది హిజ్రా సమాజం. ఆ హిజ్రా సమాజం మనం పక్కన పెట్టినప్పుడు ఆ పిల్లగాడో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కమ్యూనిటీ అన్ని పక్కన పెట్టినప్పుడు మనం ఏకాకులైపోతాం. కానీ మన ఇద్దరి మధ్య కలిపి ఉన్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను నమ్ముకుని ఉన్నప్పుడు వీళ్ళకి పడకపోయినా వీళ్ళిద్దరి మీద ప్రెషర్ పడినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఇంతటి మానసిక ఇది అవసరమా, ఆందోళన అవసరమా, ప్రెషర్ అవసరమా అన్నప్పుడు వాళ్ళు సూసైడ్లు అవుతారు. అట్లా సూసైడ్లు చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. అయితే పిల్లగాని వాపస్ వెళ్ళిపోయి మళ్ళీ అదే పెద్ద సమాజంలో భాగమై పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనుక్కుంటారు. వీళ్ళు ఆ బాధతోటి సూసైడ్లు చేసుకుంటారు. లేకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళ టైము పోయి వాళ్ళ పైసలు కూడా ఖర్చు అయిపోయి అంతకాలం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ బాడీ కూడా ఇదైపోయాయి. ఇప్పుడు యావరేజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్న కేసులు నేను చూశాను, ఒక 20 మంది ట్రాన్స్ మహిళలు ఉన్నారు హిజ్రా సంస్థలు. పాపం వాళ్ళు భిక్షాటం చేసుకున్నారు, ఒళ్ళమ్ముకున్నారు. ఒక 10 నుంచి ఒక 25 లక్షల దాకా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినారు. అబ్బాయికి కానీ తనకు కానీ ఏదన్నా కానీ వాళ్ళ కాపురానికి దానికి. ఇప్పుడు హఠాత్తుగా అబ్బాయి పోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు నా తల్లిదండ్రులు ప్రెషర్ ఉంది అది ఉందని. మరి ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ సేవ్ చేసిన మనీ నువ్వు వెళ్ళిపోయి ఎమోషనల్గా ఈ ట్రాన్స్ మహిళ ఏం కావాలి యాక్చువల్లీ. సో ఇది కారణం ముఖ్యంగా సూసైడ్లు చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి రావు. నాకు నువ్వు వచ్చావు, కలిసి ఉన్నాము, ఎన్నో కళ్ళగన్నాము, మళ్ళీ విడిపోయాము, మళ్ళీ ఇప్పుడు నాకు ఎవరు తోడలేరే, ఆ ప్రేమ నాకు ఇక్కడ దొరకదే. సో అట్లా ఆ ప్రేమ దొరికినప్పుడు వాళ్ళు ఏకాకులైపోయి చూసేది. నేనేమంటున్నానంటే దీనికి ఎక్కడో ఒక్కడ ఆనకట్ట పడాలి. స్టార్టింగ్లోనే రిలేషన్షిప్స్ ఎంటర్ అయ్యేటప్పుడు రెండు జరగాలి. ఏంది అంటే మన వాళ్ళని మనం సెన్సిటైజ్ చేయాలి. ఏంటంటే నువ్వు రిలేషన్షిప్స్ వెళ్ళే ముందు నువ్వు ఉంటావా, రిలేషన్షిప్లో ఎన్ని రోజులు ఉంటావు, ఒకవేళ వెళ్ళిపోతే ఇప్పుడు అంకిత రాజ్ విషయం తీసుకొచ్చి అంకిత రాజ్ విషయం అనేది ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు ఒక ప్రజెంట్ సంచలనం రేకెత్తించారు. అందరు కూడా వీళ్ళని చూసి అబ్బాయి జెండా ఎంత బాగుంది, వీళ్ళని ఇంకా కొంతమంది ముందుకు కూడా వచ్చారు. అంటే మీడియా ముందుకు చాలా మంది జంటలు రాలేదు. మీరు అన్నట్టుగా లోపల పడే బాధలు ఎవరికి తెలియదు. ఒక అంకిత రాజు మాత్రం బయటకు వచ్చారు కాబట్టి అందరికీ తెలిసిపోయింది. రాని వాళ్ళ వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కొంతమంది కలిసే ఉన్నారు. అంతకు ముందు కూడా ఉన్నారా అని నాది ఇప్పుడు మీకు తెలుసు కదా. అంతకు ముందు కూడా అంకిత రాజు కంటే ముందు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు అనుభవం. అందుకోసమనే ఇప్పుడు అంకిత రాజు ఇద్దరు గొడవ ఏదో ఇష్యూస్ వల్ల విడిపోయారు వాళ్ళు. సో అలా అని చెప్పి ఎవరు అలా ఉండకుండా రూల్ ఏం లేదు కదా. అంతకు ముందు కూడా ఉన్నారు, లాస్ట్ వరకు చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి ఆమెని ప్రేమించుకుంటా లేదా ఆమె ఆయన్ని ప్రేమించుకుంటా ఒకరికొకరు ప్రేమించుకొని ఎవరికి కనపడకుండా వాళ్ళ జీవనం వాళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు యాక్చువల్గా. బట్ వీళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్ అయింది కనుక చాలా మందికి వాళ్ళు వావ్ ఇలా ఉండొచ్చు అనేసి కొంతమంది మా పిల్లలు వచ్చారు వీళ్ళతో కలిసి ఉండడానికి, కొంతమంది మన వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ఉన్నారు కదా మనం కూడా ఉందామని చేశారు ఇదంతా. బట్ ఐడియల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే అంకిత రాజ్ ఈజ్ నాట్ ఓన్లీ కపుల్, వాళ్ళు ఒక్కళ్ళే కపుల్ కాదు, అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, ఇక ముందు కూడా ఉంటారు. వాళ్ళకన్నా ఇంకా వేరుగా డిఫరెంట్ కపుల్ కూడా ఎగ్జాంపుల్ అవ్వచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ లీడ్ చేసే కపుల్స్ కూడా మన దాంట్లో ఉన్నారు. అంటే మీరు చూస్తారు, ఎందుకంటే యాజ్ ఒక లీడర్ గా చాలా మందిని చూసారు, ఇష్యూస్ మీద వచ్చి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము చూసాం కాబట్టి, ఎందుకంటే మేము మీ పక్కన ఉండేవాళ్ళం కాబట్టి మాకు అన్ని తెలుసు. సో ఒక అంకిత రాజ్ మాత్రమే కపుల్స్ గా ఉండవాళ్ళు లేరు, ఇంకా అంటే వేరే ట్రాన్స్
ట్రాన్స్ని ఇష్టపడే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో కొంచెం అట్రాక్ట్ అయిపోయేసరికి కొంచెం అందరిలో ఒక అదే అనిపించింది, అయ్యో వీళ్ళు ఇంతేనా అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు మీ ద్వారా ఆన్సర్ వచ్చింది అందరికంటే, ఇంకా ఉన్నారు కాబట్టి సో అది అంతవరకు అక్కడ ఆ ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు. బహుశా మళ్ళీ వాళ్ళు కలవచ్చేమో, వాళ్ళు మళ్ళీ మనం చెప్పలేము అది. సో అంటే ఒక క్లారిఫికేషన్ వచ్చింది ఈ ప్రేమ అనే దాని గురించి, మనల్ని ఇష్టపడే వాళ్ళ గురించి కానీ లేకపోతే అవతలి వ్యక్తిని మనం ఇష్టపడడం కోసం కానీ. మీరు అన్నట్టుగా మన దాంట్లో నేను కూడా రీసెంట్గా చూసాను, ఒక వ్యక్తి ట్రాన్స్ చనిపోతే ఆమె పెద్ద ఆమెడ ఇప్పటికి కూడా తనతోనే అబ్బాయి ఉన్నాడు. మీరు ఇందాక చెప్పాను గుర్తొచ్చింది, లాస్ట్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు వాళ్ళు. సో అది నిజంగా ఎమోషనల్ అనిపించింది. అలాంటివి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు, కాబట్టి వీళ్ళు కొంచెం అట్రాక్ట్గా ఉండేసరికి బయటకు వచ్చారు.